స్కాంద పురాణం ప్రకారం రావి చెట్టుని, రచ్చబండ మీద చెట్టుని, నీటి కడవను, అన్నపు రాశిని, పాలు, పెరుగు కుండలను చూసిన వెంటనే ప్రదక్షిణ నమస్కారాలు చేయాలి లేదా కనీసం నమస్కరించుకోవాలి. భోజనం ఎప్పుడూ కూడా ఒక వస్త్రాన్ని ధరించి చేయకూడదు. నిప్పును నోటితో ఆర్పటం చేయకూడదు. నిద్రపోయే వారికి ఆటంకం కలిగించకూడదు. సంధ్యా సమయాల్లో నిద్రపోకూడదు. ఆవు మీద ఎక్కటం, ఆవును నిందించటం చేయకూడదు. శ్మశానంలోని పొగను, వాసన చూడకూడదు. ప్రాతకాలపు ఎండలో ఉండకూడదు. పెద్దవారు వచ్చినప్పుడు వారికి కూర్చోవడానికి ఆసనాన్ని చూపించాలి. ముందుగా మనం లేచి నిలబడాలి. దానం ఇచ్చేవారు, పుచ్చుకునేవారు కూడా శ్రద్ధతో ఉండాలి. లేనిచో దాన ఫలితం కూడా దక్కదు. అబద్ధం ఆడితే చేసిన పూజల ఫలితాలు నశిస్తాయి. గర్వం ఉంటే చేసిన తపస్సు నశిస్తుంది. సృష్టిలో ముందు పుట్టిన వారిని నిందిస్తే ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఇలా ఎన్నో ధర్మాలు స్కాంద పురాణంలో ఉన్నాయి.